వెల్కమ్ టు ద అఫీషియల్ ఛానల్ ఆఫ్ కెట్ చెకర్స్ తెలుగు. సంజు బ్రో, నువ్వు హ్యాపీగా ఇప్పుడు? ఆహా సాయిరామ్, నా బాధను నువ్వు అర్థం చేసుకున్నావయ్యా. నా కోసం వరుణుడు వర్షించేలా చేసావయ్యా. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పగలను? అబ్బా కమిన్స్ ఇచ్చా, చాలా దెబ్బ పడిందిగా మనకి. టాప్ 2 లోని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. బ్లైండ్ గా వెళ్ళిపోదాం, బౌలర్స్ గట్టిగా మింగుదాం అనుకున్నా. కానీ రైన్ మొత్తం రూన్ చేసింది ప్లానింగ్ అంతా. అవును హెడ్ అన్న, ఆల్మోస్ట్ మనకి 1 వీక్ గ్యాప్ వచ్చింది. మంచి రెస్ట్ దొరికింది. నెక్స్ట్ మ్యాచ్ గట్టి పిసుకుదాం, అందులో ఒకటి మనకి ప్లే ఆఫ్ సెకండ్ లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. గట్టి పిసుకుదాం బౌలర్స్ అనుకున్నాం, కానీ ఇలా అయిద్దనేసి అనుకోలేదన్నా. ఏంటి కావ్య మేడం, 5 ఓవర్లు అయినా పెట్టొచ్చుగా, గట్టిగా బౌలర్స్ ని దంచే వాళ్ళం. సారీ బ్రో, నో ఛాన్స్. అది అవ్వదమ్మా. ఇంకా మీరు ఇక డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళేసి బిర్యానీ తిని బజ్జోండి. టాప్ 2 మాదే గానీ ఫిక్స్. ఇంకా అప్పుడు అయిపోలేదు సంజు, మీ లాస్ట్ మ్యాచ్ మాతో ఉంది గుర్తుందా? అది గెలిస్తేనే టాప్ 2, లేకపోతే టాప్ 3. టాప్ 2 మాదే, ఐపీఎల్ ట్రోఫీ మాదే, అది ఫిక్స్. మిమ్మల్ని గట్టిగా మింగుతాం క్వాలిఫైర్ 1 లో కూడా, చూసుకోండి మరి. అసలే ఈ సీజన్ లో 500 రన్స్ ప్లస్ కొట్టాను. లాస్ట్ 4 ఇయర్స్ లో నేను కొట్టి 500 రన్స్. ఇప్పుడు ఈ ఇయర్ లోనే 500 రన్స్ కొట్టాను. అర్థం చేసుకుంటారా? సారీ, అలాంటివన్నీ జరగవమ్మా ఈ ఐపీఎల్ లో. అలా అనుకుంటే నాకు ఈ పాటికి మొత్తానికి 7-8 కప్పులు ఉండాలి నా ఇంట్లో. ఏమిరా పరాగ్, చెప్పు దొబ్బిందా? లాస్ట్ 4 మ్యాచ్లు మీ పెర్ఫార్మెన్స్ చూసుకున్నావా? మీ టీంలో నువ్వు సంజు తప్ప ఎవరన్నా కొడుతున్నారా? అది మీ టీం సిచ్యువేషన్. మీరు మమ్మల్ని ఓడిస్తారు, అది మళ్ళీ క్వాలిఫైర్ లో కూడా. జోక్ బాగుందిరా తమ్ముడు. ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిందంట, అన్నీ ఉన్నమ్మా ఆనిగమని ఉందంట. అలా ఉందిరా తమ్ముడు నువ్వు చెప్పేది. మా టీం ప్లేయింగ్ 11 చూడ ఒకసారి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, బోత్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్. దట్స్ కేకేఆర్. ఐఎమ్ కేకేఆర్. సన్నీ బ్రో, మీకు ఎన్ని రోజులు సాల్ట్ ఉన్నాడు, ఇక ఈ మ్యాచ్ నుండి సాల్ట్ ఉండడు. కర్రీస్ లో సాల్ట్ లేకపోతే ఎలా చప్పగా ఉంటుందో, ఇక నుండి మీ బ్యాటింగ్ లో కూడా సాల్ట్ లేకపోతే అలాగే ఉంటది. నేను 2 ఇన్స్వింగర్లు వేసానంటే పవర్ ప్లే లో నీ నరాలు కట్ అయిపోయి వెళ్ళి డ్రెస్సింగ్ లో కూర్చుంటావు సన్నీ, చూసుకో మరి. ఇంకా హలో గోల్డ్ బాబాయ్, నువ్వు ఇన్స్వింగర్లు వేస్తే నేను ఒకటే యార్కర్ వేస్తా. మిడిల్ స్టంప్ 2 ముక్కలు అవుతుంది మరి, లేకపోతే మీ బ్యాట్స్మెన్ టో క్రష్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ కొంటారు మరి. మీరు నా స్లో బాల్స్ చూడలే. ఇంకా బాల్ వేసానంటే 6లు 4లు ఉండవు, అన్ని వికెట్సే. చూసావన్నా నీ స్లో బాల్స్ ని? లాస్ట్ 3 మ్యాచ్లు 1 వికెటే తీసావంటగా నీ స్లో బాల్స్ తో. మరి మీరేం చెప్పినా, ఎలా బౌలింగ్ చేసినా టాప్ 2 మాదే, ఐపీఎల్ కప్పు మాదే. హలో జుజుబి, ఐపీఎల్ కప్పు కాదు కదా, చేతిలో కొబ్బరి చెప్పిస్తాను. ఇక మీ రాజస్థాన్ టీం అంతా రాజస్థాన్ ఎడారికి వెళ్ళి తీసుకుదవ్వుకోండి. ఓకే గౌతమ్ బాయ్, చూసుకుందాం మీరా మేమా అనేది. Like, comment, and subscribe.